ప్రియోళ్ళు అప్పుడు గొడవ వాళ్ళ హైదరాబాద్ లో కేసులు అయ్యి రచ్చ. వీళ్ళు తప్పు చేద్దాం అనుకుంటారా, అవతలోడు తప్పు చేద్దాం అనుకుంటాడా? ఇద్దరు నిజాయితీగానే ఉన్నాం అనుకుంటారు, కానీ మధ్యవర్తి ఎవడో మోసం చేస్తాడు, క్లారిటీ ఉండదు. ఇప్పుడు అనేక మంది ప్రజాప్రతినిధుల మీద వచ్చే కేసుల్లో 100కి 70-80%. ఇప్పుడు అతను ఎవరో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతను అక్కడ అతని మీద కేసు పెట్టారు, నేను హైదరాబాద్ పెట్టారు ఏమని, అదేదో దుర్గం చెరువు దగ్గర ల్యాండ్ అని. అతను ఏమంటాడు, నేను హైకోర్టు వేలంలో కొన్నాను రా బాబా భూమి, నేను పార్కింగ్ ఇచ్చుకున్నాను, దాని మీద కేసు పెట్టడం ఏంటంటాడు ఆయన. కొన్నది తప్ప ఆక్రమించుకున్నాడు అన్నది నిజమా? అట్లాంటి వాడు ఆక్రమించుకుందాం అనుకుంటాడు అక్కడ ప్రాక్టికల్ గా? ఎవరికాళ్ళు ఎవడో మధ్యలో అమ్ముతాడు, ఎవడో కొంటాడు. ఇప్పుడు నేను ఆ రైటర్ మాట నమ్మా, ఆ రైటర్ ఎవడలే చెప్పడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తున్నాడు అనుకున్నాను అనుకోండి, నేను ఇరుకుపోయి ఉండేవాడిగా. ఇప్పుడు అట్లాగా రెవెన్యూ ఎందుకు వస్తుంది అంటే, అందరికీ ముడిపడి ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్తాం, అప్పుడు కరప్షన్ జరుగుతుంది. ఇక్కడికి మనకు తప్పనిసరి పరిస్థితి, మన పిల్లలు చదవాలంటే కులం సర్టిఫికెట్ అడుగుతుండే, అక్కడ ఓసీలకు కూడా కులం సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఓసీలకు 5 పైసలు ఏమి ఇయ్యరు, అయినా కులం సర్టిఫికెట్ ఇవ్వాలి మరి. కాబట్టి ఇక్కడ డబ్బులు తింటున్నారు, 50 రూపాయల 100 రూపాయల, ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఆ అమౌంట్ ఉంది. భూములు లిటిగేషన్ అయితే పంటే ఎక్కడ ఎందుకు పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలి, నేను భూమి